Welcome to MTR Masala Srimati Abhiruchi Vantala Poti powered by Freedom Refined Sunflower Oil. Hospitality partner Sri Aditya Infra Housing India Private Limited Vijayawada. Food partner Gargar Ki Pasand Geeta Home Appliances. లక్షణంగా వంట చేయండి ₹1,00,000 గెలుచుకోండి అంటూ పోటాపోటీగా వంటల మహాసంగ్రామంలా విజయవాడలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఓకే, మరి ఈ రోజు సెమీ ఫైనల్స్ లో రెండో రోజు అండి. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేస్తారో, వాళ్ళలో నుంచి ఎవరు ఫైనల్స్ కి ప్రమోట్ అవుతారో, అలాగే బోలెడంత ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మన కోసం వెయిట్ చేస్తుంది. చూసేద్దాం. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామండి. లెట్స్ స్టార్ట్ అ ప్రోగ్రామ్. ఓకే అండి. మరి ఈ రోజు కూడా టేస్టీ వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. పిలిచేద్దామా రాజు గారిని? వెల్కమ్ రాజు గారు. ఓకే, మరి ఈ రోజు మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే స్వాతి చినుకులు సీరియల్లో సునంద పాత్రలో మనల్ని ఎంతగానో మెప్పిస్తున్న ప్రీతి నిగమ్ గారు. ప్రీతి గారు కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే. సో మన నెక్స్ట్ సెలబ్రిటీ స్వాతి చినుకులు సీరియల్ లో నుంచి రాబోతున్నారు భార్గవి గారు. సో ప్లీజ్ వెల్కమ్ భార్గవి గారు. ఓకే అండి, మరి ఇంకా అందరం రెడీగా ఉన్నాం కాబట్టి సెమీ ఫైనల్ సెకండ్ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఎస్, మన ఫస్ట్ పార్టిసిపెంట్ కాత్యాయని గారు. వెల్కమ్ అండి. కాత్యాయని గారు. నీ స్టైలే నాకిష్టం, నీ స్మైలే నా ప్రాణం, నువ్వు నా కోసం ఇక సంతోషం. సో రెడీ అండి కాత్యాయని గారు. సో సెకండ్ రోజు ఈ రోజు సెమీ ఫైనల్స్ లో మీరే ఫస్ట్ పార్టిసిపెంట్. బాగా చేయండి వంట. సో ఏం వంట ఎంచుకున్నారు? ఉల్లికాడ వెజ్ కర్రీ. ఉల్లికాడతో వెజ్ కర్రీ. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, వెజ్ ఉల్లికాడల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ ఉల్లికాడల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బేబీ కార్న్ 1/2 కప్పు, తెల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కాత్యాయని గారు మొదలు పెట్టేద్దామా? మొదట యాక్చువల్గా ఈ కూర 2 భాగాలుగా చేయాలంటాను. ఒకటి గ్రేవీగా, ఒకటేమో డ్రైగా. సో అయితే ఇది కూడా ఆన్ చేసుకుందామా? ఆన్ చేసి సో ముందుగా ఇటు సైడ్ స్టార్ట్ చేస్తారా? ఏమేస్తారు? ముందు ఇందులో పాలక్ వేస్తాను. గ్రేవీ చేస్తున్నాను. జస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఉల్లికాడ వేస్తాను. ఓకే, కొంచెం పంచదార ముందు వేస్తే ఆ కలర్ మెయింటైన్ అవుతుంది. ఓకే. ఇది మధ్యలోకి గ్రీన్ పీస్ వేస్తున్నానండి. ఓకే, ఉడికించేసారా? చేసిన బఠానీలా? ఫ్రెష్ బఠానీ అండి. ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. ఎందుకు ఇది ఇలా 2 రకాలుగా చేసుకోవాలి అంటే మనం సర్వ్ చేసేటప్పుడు కర్రీ పెట్టి దానిపైన గ్రేవీ వేసి సర్వ్ చేస్తున్నాం. ఓకే, అంటే వెజిటబుల్స్ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో సరిపడా వేసేస్తున్నారు. సరిపడా వేసేస్తాను. ఓకే, అదేంటి ఇది పాలక్ పేస్ట్ అండి. దీన్ని ప్యూరీ పాలక్ కూర వేడి నీళ్ళలో వేసి 5 నిమిషాలు ఉంచిన తర్వాత చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోండి. ఇందులో ఇది ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇది మీరు అట్లా వేసేసుకోండి, నేను కలుపుతూ ఉంటాను. ఇప్పుడు ఇంకా అందులో వేసేది ఏం లేదా? ఇంకా అవేం లేదు. ఆ ప్యాన్ ఇటు షిఫ్ట్ చేయండి. ఇది అటు పెట్టు. ఓకే,
ఆనియన్స్ వేస్తున్నాను. కాలీఫ్లవర్ బాయిల్ ఉడికించాను. ఓకే. ఉడికించిన బేబీ కార్న్, తర్వాత పొటాటోస్, బాయిల్డ్ పొటాటోస్, బంగాళదుంపలు. ఓకే. సో దీంట్లో కొద్దిగా పంచదార, ఓకే. ఒక చిటికెడు, మళ్ళీ దీనికి కొద్దిగా సాల్ట్. చూసుకోండి, ఇందులో కూడా బాగానే వేశారు ఉప్పు మీరు. సరిపోతుంది. మళ్ళీ కొంచెం వైట్ పెప్పర్ వేస్తున్నాను. ఓకే. సో కొంచెం వేగాల అండి? అవునండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి, మీ పేరు? సుమతి గారు, చిట్కా చెప్పండి. పసిపిల్లలకి జలుబు చేసినప్పుడు కొబ్బరి నూనె కొద్దిగా వేడి చేసి అందులో ముద్ద కర్పూరం వేసి అది మసాజ్ లాగా చేస్తే వాళ్ళకి వెంటనే జలుబు తగ్గిద్దండి. అంటే ఛాతీ మీద మసాజ్ చేయాలా? ఛాతీ మీద మసాజ్, ముక్కు మీద కొంచెం అలా. ఓకే. ఓకే. చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు కొబ్బరి నూనె వేడి చేసి అందులో కొంచెం ముద్ద కర్పూరం కలిపి ఆ వేడి నూనె గనక ఛాతీ మీద మసాజ్ చేస్తే జలుబు తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. బాగుందండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా కాత్యాయని గారు. సో ఇది చక్కగా ఆయిల్ అంతా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా మనం కొత్తిమీర దీంట్లో యాడ్ చేస్తాం. దీంట్లో వేస్తున్నాం. ఓకే. అది దాని పరిస్థితి ఇది అయిపోయిందండి. ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసి ఓకే. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేస్తున్నాం. వైట్ క్రీమ్ వేస్తాం కదండి పైన, దీనిపైన ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాం. డిష్ రెడీ. ఓకే, అక్కడ ఇచ్చేసాను. ఇక్కడ అంతా ప్లేట్ మొత్తం బాగా డెకరేట్ చేశారు. నైస్. సో ఉల్లికాడల వెజ్ కూర. ఓకే. ఓకే, మరి కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు వెజ్ ఉల్లికాడల కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వెజ్ ఉల్లికాడల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు, పంచదార, పచ్చి బఠానీలు, ఉప్పు, పాలకూర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర వేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బేబీ కార్న్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పంచదార, ఉప్పు, తెల్ల మిరియాల పొడి వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమంలో వేసి పైనుంచి ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే వెజ్ ఉల్లికాడల కూర రెడీ. ఓకే, తయారీ విధానం చూసారు కదా. కాత్యాయని గారు, ముందుగా మీ రెసిపీ మొత్తం చక్కగా కలిపేసి తర్వాత జడ్జెస్ ఇవ్వండి. నో నో నో, మీరు ఎంత అబ్జర్వ్ చేసినా ఎక్స్ప్రెషన్స్ రావు కాత్యాయని గారు. సో మరి మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ వంటలు అయ్యాక జడ్జ్మెంట్ చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూసేద్దామా? Yes. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? విజయ్ సంతోషి. బాగుంది మీ పేరు. చిట్కా చెప్పండి. కొంతమంది పెదాలు బ్లాకిష్ లో ఉంటాయి. ఆ బ్లాకిష్ ని పోవడానికి కొత్తిమీర రసంలో మిల్క్ పౌడర్, రోజ్ వాటర్ మిక్సింగ్ చేసి దాన్ని పెదాలకు అప్లై చేస్తే బ్లాకిష్ నుంచి పోయి పింక్ లో వస్తాయి. ఓకే, సో మిల్క్ పౌడర్ బదులుగా పాలు వాడుకుంటే ఇంకా మంచిది కదా. ఓకే. కొత్తిమీర రసంలో కొంచెం పాల పౌడర్ అండ్ అలాగే కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి పెదవుల మీద అప్లై చేస్తే పెదవులు నల్లగా ఉన్న వాళ్ళకి పింకిష్ అవుతాయంట. ట్రై చేయండి. మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి ఫస్ట్ పార్టిసిపెంట్ చేసిన వంటను చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, రూపా గారు. సో రూపా గారు ఏం వంట చేస్తారో చూద్దాం. రూపా గారు, వెల్కమ్. హాయ్ రూపా గారు. సో రెడీయా మీరు? రెడీ.
ఏం చేస్తారు వంట? పొనగంటి పకోడీల కూర అండి. పొన్నగంటి పకోడీల కూర. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి. ఓకే అండి, మరి పొన్నగంటి పకోడీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొన్నగంటి పకోడీల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొన్నగంటి ఆకు 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 8, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ పకోడీలకి పిండి కలుపుకుంటారా? కలుపుకోవాలి. అలాగే ఆయిల్ కూడా హీట్ చేద్దామండి. ఫస్ట్ ఆనియన్స్ ఓకే, చూసుకోండి కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. పచ్చిమిర్చి అండి. ఓకే, ఆయిల్ అండి. కారం అండి. కారం అండి. ఓకే, మసాలా కారమా? మసాలా కారం అండి. కారం. ఓకే, సో సరిపడా ఉప్పు. సరిపడా ఉప్పు. మీరు వేసేది చెప్తూ అల్లం వేయాలి. అల్లం అండి. అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. కార్న్ ఫ్లోర్ అండి. ఓకే, శనగపిండి. శనగపిండి. నేను మిక్స్ చేస్తాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటారా? వేస్తాను వేస్తాను. ఆకు కూడా వేసేస్తారా అందులో? అవునండి, దీంట్లోనే ఇది పొనుగంటి ఆకుకూర అండి. కడిగేసి పొలుచుకొని కడిగేసుకొని ఫ్రెష్ అండి. ఓకే, సో ఇంకా పకోడీ కాబట్టి మీరు దాన్ని ఏం కట్ చేయాలి అలా పొడవుగా? లేదండి, పకోడీ కాబట్టి Yeah. ఇంకా కట్ చేస్తే మెల్ట్ అయిపోతుంది కదా. అవును, లైట్ గా ఉప్పు కొంచెం లైట్ గా వాటర్ వేసి కలుపుకుంటారా? పొనగంటాకులతో పకోడీయే మనకి చాలా వెరైటీ డిష్. దాంట్లో మళ్ళీ మీరు పకోడీ కూర చేస్తున్నారు అనమాట. అంటే పొనుగంట ఆకు యాక్చువల్ గా పప్పులో వేసుకుంటారు. అవును, అదొకటే, ఇంకా వేరే విధంగా ఎలా తినొచ్చు అని కొంచెం శనగపిండి వేసుకోండి. ఎలా ట్రై చేస్తే బాగుంటుందని మామూలుగా పకోడీలు వేసాను, అవి మిగిలితే కూర ట్రై చేశాను, చాలా బాగుంది. మీరే ట్రై చేశారా? ఇది కూడా నా ఓన్ ప్రిపరేషన్ అండి. ప్రిపరేషన్. వెరీ నైస్. ఓకే, రెడీ అయిపోయిందండి. పకోడీలు వేసేసుకుంటారా? ఓకేనా? ఓకే, చూడండి కొద్దిగా వేసి చూసుకోండి. నూనె బాగా సరిపోతుంది అవి వేగడానికి అనుకుంటే మొత్తం వేసేసుకోండి. కొంచెం టెస్ట్ చేసి చూడండి వేసి. ఓకే అండి. ఓకేనా? ఇవి ఎలాగో వేగాలి కదా, వేగిన తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దాం. ఈలోగా చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్, హాయ్, మీ పేరు? దీపిక. దీపిక, చిట్కా చెప్పు. అవిసి గింజలు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్ మార్నింగ్ టిఫిన్లో, బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో అవి తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్. అవిసి గింజలు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి. వెరీ నైస్. ఓకే, అవిసె గింజలు, కరివేపాకు, ధనియాలు, ఎండుమిర్చి 3 గనక కొంచెం వేయించేసుకుని పొడిలా చేసేసుకుని ఆ పొడి బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో కొంచెం కొంచెంగా తింటూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీ అండి పకోడీ? రెడీ. ఓకేనా? సో పకోడీ రెడీ కదా, ఇంకా కర్రీ స్టార్ట్ చేయొచ్చా? ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ లా వేస్తున్నారా? అంటే పకోడీలు కదండి, మళ్ళీ ఆనియన్ పకోడీలో ఆల్రెడీ ఆనియన్స్ ఉంటాయి కదా, మళ్ళీ గ్రేవీలో కూడా ఆనియన్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆనియన్ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, జాగ్రత్త. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కన్ఫ్యూజన్ లో మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోతే జాగ్రత్త. కొంచెం పసుపు అండి. ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి అండి. ఓకే,
గసగసాలు కొబ్బరి గసగసాలు జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పు గసగసాలు కలిపి నానబెట్టేసేసిన పేస్ట్. ఓకే. సో పొన్నగంటితో మీరు డిషెస్ ఏమన్నా టేస్ట్ చూసారా ఇది వరకు? పొన్నగంటితో కర్రీ చేయడం అదైతే తెలుసు నాకు. పాలకూర కర్రీ ఎలా చేస్తాం అలాగే పొన్నగంటి కూర కర్రీ కూడా చేస్తారు. పకోడీ అనేది కొంచెం డిఫరెంట్, అంటే పాలక్ పకోడీ అలా కూడా చేస్తాము. బట్ ఇది కొంచెం డిఫరెంట్ గానే. దీంట్లో వచ్చేసి కొంచెం కారం, అదే గరం మసాలా వేసి టమాటా ప్యూరీ. ఓకే, టమాటో ప్యూరీ. అవునండి. సో ఇంక ఇదంతా మనకు కొంచెం బాగా ఫ్రై అయిపోతే మనము పకోడీ యాడ్ చేసుకోవటమేనండి. అవునండి, ఇది కొంచెం ఫ్రై అయ్యి. భార్గవ్ గారు మీరు వంటలు ట్రై చేస్తుంటారా వెరైటీస్? నేను వంట చేస్తే మా ఇంట్లో ఎవరు ఆ రోజు ఆకలిగా లేదనో ఎస్కేప్ అవుతుంటారు జనరల్. అయ్యో, ఈ మధ్య కొంచెం ఇంట్లో టైం దొరుకుతుంది, బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేస్తుంటే. ఈరోజు మా హస్బెండ్ బయట తింటారని వెళ్ళిపోవడం, చెల్లి ఆఫీస్ టైం అయిందని వెళ్ళిపోవడం. రీజన్ ఏంటో అర్థం కాలేదా? బట్ నేను చేసి బాగానే ఉంటే, బట్ అంత ఎక్స్ట్రాడినరీ కాదు, ఎప్పుడు టైం ఉండదు కదా. ఓకే, సో వేద్దామా వాటర్? సో ఎలాగో పకోడీలకు కూడా కొంచెం పార్టిసిపెంట్ లా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు పార్టిసిపెంట్ మైండ్ వైజ్ అనేది ఉంటుంది మాకు సీరియల్లో, మైండ్ వైజ్ అంటారు. ఇప్పుడు ఆవిడ మైండ్ వైజ్ ఏంటంటే ఇప్పుడు జడ్జ్మెంట్ ఏమి ఇస్తారో ఇంకా. ఎక్స్క్యూజ్ మీ సీరియల్లోనే కాదు, నా పక్కన ఇక్కడ కూడా విధంగా తయారే. నేను ఉండడం కాదు, వండడం చాలా బాగా వస్తుంది, తినడం బాగా వచ్చు. బట్ స్పెసిఫిక్ గా వచ్చినప్పటి నుంచి నేను షూట్ కి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఇంటర్ అయిపోగానే నాకు మ్యారేజ్ అయిపోవడం కానీ, దానివల్ల నేను వంట ఎక్కువ చేయలేకపోయాను బేసిక్ గా. దాంతో తినడం రాదు, టేస్ట్ తెలీదు అని అంటే ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఏమిటి మీరు క్యారెక్టర్స్ లో విలనిజం చూపించి ఇక్కడ కూడా ఏం చెప్పట్లేదు, భలేవారే మీరు. ఇన్నర్ వాయిస్ అని చెప్తున్నారు. ఇన్నర్ వాయిస్ నిజం గారిది మనసులోని భావాలు అర్థం చేసుకుంటే. ఓహో, పక్షులు అన్నమాట. ఓకేనా, సరిపోతుందా? ఇంకొంచెం మగ్గితే పకోడీ యాడ్ చేసుకోవచ్చు. పకోడీ ఓకే, కొంచెం ఉడకాలి. వెయిట్ చేద్దాం, చూద్దామా? చూద్దాం. ఓకే, రెడీ అయిపోయింది. తెలిసిపోతుంది మాకు కూడా. ఇప్పుడు దాంట్లో సరిపడా వేసేసుకోండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇదిగో జడ్జెస్ దాకా వెళ్ళిందంట మంచి స్మెల్. అందుకే అంతసేపు మగ్గిస్తూ ఎక్కువ మగ్గిస్తే ఎక్కువ స్మెల్ వస్తుంది అనుకుంటున్నట్టున్నారు. రూప స్మెల్ ఏముంది, టేస్ట్ బాగోవాలి. ఓకే, కొత్తిమీర వేయాలండి ఫైనల్ గా. చూద్దామా? ఆపేసేయండి. ఓకే ఓకే, సర్వ్ చేసుకుందామా అండి? ఇది ఇస్తా. ఓకేనా? దీన్ని జీడిపప్పు తీసుకోండి. ఓకే ఓకే, పొన్నగంటి పకోడీ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పొన్నగంటి పకోడీల కూర తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, నూనె, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, శనగపిండి, పొన్నగంట ఆకు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు గసగసాల పేస్ట్, కారం, గరం మసాలా, టొమాటో ప్యూరీ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలను వేసి కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొన్నగంటి పకోడీల కూర రెడీ. పొన్నగంటి పకోడీ కూర తయారీ విధానం చూసారు కదా? ఓకే అండి, జడ్జెస్ ఇచ్చేస్తారా? టేస్ట్ చూసి చెప్తారు. ఓకే ఓకే, అయిపోయిందండి రూప గారు. ఇంకా మీ టెన్షన్ తీరిపోయింది. ఇంకా రిజల్ట్ అప్పుడు మళ్ళీ టెన్షన్ పడుతుంది కదా. ఓకేనా? అప్పటిదాకా సో వెయిట్ చేయండి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా 2 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్, మరి ఫైనల్ పార్టిసిపెంట్ పిలవబోయే ముందు ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి, మీ పేరు? తిరుపతమ్మ. చిట్కా చెప్పండి. హలివేరు
గుజ్జు తీసి దెబ్బలు తగిలినప్పుడు పసుపు వేసి కలిపి రాస్తే తగ్గిపోతుంది. దెబ్బలు తగ్గిపోతాయా? తగ్గిపోతాయి. ఓకే. సో దెబ్బలు తగిలినప్పుడు అలోవెరా గుజ్జులో కొంచెం పసుపు మిక్స్ చేసి ఆ దెబ్బల మీద కనుక రాస్తే పుండ్లు తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారు మీకు గిఫ్ట్. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి ఈ రోజుకి మన లాస్ట్ పార్టిసిపెంట్ గౌసియా బేగం గారు, పిలిచేద్దామా? సో గౌసియా గారు వచ్చేసేయండి. సో రెడీయా మీరు? సో ఈ రోజు ఏం వంట ప్రిపేర్ అయ్యారు? భర్వా మిర్చి. నైస్. మొన్న కూడా చక్కగా షాహీ కుర్మా చేశారు. ఈ రోజు ఏమో భర్వా మిర్చి. బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరి భర్వా మిర్చి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. భర్వా మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, బజ్జీ మిరపకాయలు 6, ఆవాలు 1 టీ స్పూన్, కారం తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆవపిండి 2 టీ స్పూన్లు, సబ్జీ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తురిమిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలా? అవునండి, ప్రిపేర్ చేయాలండి. ఓకే, సిమ్ లో పెట్టేసాను ఇది. ముందు ఆలు తీసుకోవాలి. ఆలుని మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. ఓకే. బాయిల్ చేసిన ఆలుని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు కాదండి, తురిమిన ఉల్లిపాయ సన్నగా తురిమేస్తాను. అంటే బాగా కలిసిపోవడం కోసం. అవునండి. తర్వాత కాజు అది కూడా చిన్న చిన్నగా చాప్ చేశాను. సో ఇది స్టఫింగ్ కాబట్టి అన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలా? ఓకే. సబ్జీ మసాలా అంతా పట్టేస్తుందా? అంత పట్టేస్తుందండి. కొంచెం ఉప్పు. ఓకే, జస్ట్ కొంచెం, అంటే నేను ఆలులో కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేస్తారా? ఇది ఆవాల పౌడర్ అండి. ఆవ పొడిలాగా. ఓకే. ఆవ పొడి వేసిన తర్వాత కారం, గరం మసాలా, ధనియా పౌడర్. ఓకే. ధనియా పౌడర్ లో వెల్లుల్లి కూడా మిక్స్ చేస్తారా? కొంచెం మిక్స్ చేస్తానండి. కారం, ఇది కూడా వెల్లుల్లి కారం అనుకుంటాను. వెల్లుల్లి కారం అంటే కర్రీ కారం అంటాం కదా, కర్రీ కారం, కూర కారం ఇవన్నీ వేసుకుంటాం మేము. ఓకే. సో ఇదంతా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అంతా అంటే ఫ్రై చేసుకోవటమేనా? అవునండి. ఓకే ఓకే. కొంచెం కొంచెం సో అన్నీ సరిగ్గా కలిపేసుకుంటే మనం స్టఫ్ చేసేసుకోవాలండి. సో మిరపకాయలు, బజ్జీ మిర్చి తీసుకోవాలా? బజ్జీ మిర్చి తీసుకోవాలి. ఓకే. అంటే సబ్జీ మిర్చి కూడా దొరుకుతుంది యాక్చువల్గా, సండే అదే వాళ్ళు దొరుకుతుంది. ఓకే. సో గింజలు తీసేసారండి? గింజలు తీసానండి. తీసేసిన తర్వాత ఇలా స్టఫ్ చేసుకోవాలి మనం. ఓకే. బాగా. సో అన్ని కూడా అలా మిరపకాయలు ఆ పేస్ట్ పెట్టేసుకోవాలండి. సో ఇలా మనకి అలా ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవాలి. పేస్ట్ మొత్తం స్టఫ్ చేసుకోవాలి. ఓకే, మీరు అలా స్టఫ్ చేస్తూ ఉండండి. ఆలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? రమ్య. చిట్కా చెప్పు. జలుబు దగ్గు రాకుండా ఉండాలంటే హాట్ వాటర్లో తులసాకులు వేసి, మిరియాలు, అల్లం వేసి బాగా మరగదీసి ఆ వాడిచిన దాంట్లో తేనె వేసుకుని తాగాలి. అలా తాగితే ఇంకా రాకుండా ఉంటాయా? వేడి నీళ్ళల్లో కొంచెం తులసాకులు, కొంచెం మిరియాలు, కొంచెం అల్లం 3 కూడా బాగా మరిగించి వడగట్టేసి ఆ వాటర్ లో కొంచెం తేనె మిక్స్ చేసుకుని తాగితే జలుబు వచ్చే సూచనలు తగ్గిపోతాయి. ట్రై చేసి చూడండి. వెరీ నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో అయిందండి గౌసియా గారు? అయిందండి. కొంచెం అవ్వాలా? కొంచెం అవ్వాలండి. కొద్దిగా అవ్వాలా? సరే, మీరు ఫిల్ చేస్తూ ఉండండి. ఇక్కడ మన ఆడియన్స్ నుంచి స్వాతి చినుకులు టీమ్ ని క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. సో చూద్దాం ఎవరు అడుగుతారో. సో ఎవరండి క్వశ్చన్ అడుగుతున్నారు అండ్ ఎవరిని అడుగుతున్నారు ఇద్దరిలో? నా పేరు సుజాత అండి. భార్గవి గారు స్వాతి చినుకులు సీరియల్ చూస్తాను నేను, చాలా బాగుంటుంది. సునంద గారు విలన్ మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, సో భార్గవి గారు అదనమాట మీ క్వశ్చన్. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ మీ క్యూరియాసిటీకి బాగానే ఉందండి, కానీ నాకే తెలీదు అంటే ఇంకా ఎంత సఫర్ చేస్తారో. రీసెంట్గా నన్ను ఆయిల్ స్టెప్స్ మీద పడేసే షార్ట్ పెట్టారు. ఆవిడ ఆలోచన చిన్నదే, కానీ పడ్డానికి నేను చేసిన ప్రయత్నం నిజంగా పోయేలా ఉంది. ఆలోచన చిన్నది, పెద్ద ఆలోచన కాబట్టే పోయేలా ఇంకా పైకి
ఇంకా పైకి పోలేదు, బట్ ఉన్నాను. ఇంకేమో మేబీ ఇంకొంచెం టైం పట్టచ్చు, ఎందుకంటే తన ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని అందరూ చెప్పారు. సో అదనమాట మీ క్వశ్చన్ కి ఆన్సర్. థ్యాంక్ యూ అండి భార్గవి గారు. సో రెడీ, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. స్టఫింగ్ అయిపోయింది. ఓకే, ఆయిల్ వేసుకుంటారా? ఆయిల్ వేసుకుంటానండి. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్ గానీ అలా ఏం అవసరం లేదు, అన్ని మిక్స్ చేస్తాం కదా. సో ఓన్లీ ఆ పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఓ, ఆయిల్ వేసుకుంటారా? అవునండి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం సర్ఫ్, ఆవాలు ఆవాలు చిక్కపట్టాడుతున్నప్పుడు జీలకర్ర, ఓకే, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవటమేనా? చేసి మగ్గించుకోవాలి. సో స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. ఇది మూత పెట్టేయాలా అండి? కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఓకే, సో ఇంకా అది మనకి మొత్తం కుక్ అయిపోతే రెడీ అయిపోతుందండి. ఓకే ఓకే, సో చూద్దామా? అంతేండి. ఓకేనండి, ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసేయచ్చు. ఓకే, ఆనియన్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, క్యూట్. ఓకే, సో మరి వేడివేడిగా బర్బా మిర్చి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బర్బా మిర్చి తయారు చేసే విధానం. ముందుగా బజ్జీ మిరపకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలను మెరిపి తురిమిన ఉల్లిపాయ, జీడిపప్పు, ఉప్పు, సబ్జీ మసాలా, ఆవపిండి, ధనియాల పొడి, కారం, కొత్తిమీర, నిమ్మరసం వేసి స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఒక పాన్ లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, స్టఫ్ చేసిన బజ్జీ మిరపకాయలు వేసి వేయించాలి. అంతే, బర్బా మిర్చి రెడీ. ఓకే, మరి బర్వా మిర్చి తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఇదిగో మీ రెసిపీ, తీసుకెళ్ళిపోయి జడ్జెస్ ఇచ్చేసేయండి. ఓకే, సో గౌసియా గారు చక్కగా మీ వంటని ముగ్గురు జడ్జెస్ కూడా బాగానే తినేశారు. హ్యాపీ అండి. సో ఇంకా మీరే లాస్ట్ పార్టిసిపెంట్ కాబట్టి కాసేపట్లో జడ్జిమెంట్ చెప్పేస్తారు, మీరు వెయిట్ చేయండి. ఓకేనా? మా పిల్లలు వచ్చి డాన్స్ చేస్తారండి. మీ పిల్లలు వచ్చారా? ఓ, సెలబ్రేషన్ టైమ్ లో మనం జనరల్ గా పార్టిసిపెంట్స్ చేస్తుంటారు, ఇప్పుడు మీ పిల్లలు చేస్తారా మా కోసం? ఓకే, మరి మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, బోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, బోలమ్మ ఓల్డ్ మొంకిరమ్మ, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎడపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ, హే 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 బోలమ్మ మల్లె పూల కొమ్మ. ఓకే, సో మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రాజు గారి కార్వింగ్. పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు.
ఓకే, సో రాజ్ గారు చక్కగా కార్వింగ్ చేయడానికి రెడీయా మీరు? రెడీ అండి. సో ఈ రోజు మరి అందరికి ఏం చేసి చూపిస్తున్నారు? స్వాన్ చేస్తున్నాను, అది సింగిల్ సొరకాయల నుంచి. ఓకే, ఓ సింగిల్ ఎలా? దీని షేపే స్వాన్లా ఉంది ఆల్రెడీ. సో కొంచెం ఇలా బెండ్గా ఉన్న తీసుకుంటే సో హాఫ్ వరకు వచ్చేసి కట్ చేసి ఇది హెడ్, నెక్ అండ్ హెడ్ వస్తుంది. ఓకే, మిగతాది బాడీ కొద్దిగా స్లాండ్గా కట్ చేస్తున్నాను. తర్వాత ఇది ఇంకొంచెం స్లాండ్, సో ఇలా వస్తుంది. ఓకే, సో కొంచెం బాగా కింద నిలబడడానికి బేస్. ఓకే, సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఓకే, ఇలా రెండు వైపుల నుంచి. సో అలాగే ఇటు పైనుంచి కూడా ఒక 2 లేయర్స్ ఇలా ఓపెన్ చేస్తాం. సో బేస్ ఏదైతే కట్ చేసామో ఇది కూడా టేల్లా పెట్టేసుకోవచ్చు మనం. సో సైడ్స్ కొంచెం జిగ్జాగ్, సో ఇది ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం. అలాగే వింగ్స్ ఓపెన్ చేసాం కదా, కింది వైపు కూడా జిగ్జాగ్ కట్ చేసుకోండి. కొంచెం అంటే పర్ఫెక్ట్గా వింగ్ షేప్లో కనిపిస్తుంది. ఓకే, సో ఈ నెక్ వచ్చేసి సో ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఓకే ఓకే, సో బీక్ కొరకు ఇక్కడ స్టెమ్ తీసేస్తున్నాం. సో ఇక్కడ టూత్ పిక్స్తో మనం ఫిక్స్ చేసేసేయాలి. సో ఇక్కడ టైల్ కూడా కొంచెం చిన్న గాడ్ పెట్టేసి దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. సో కావాల్సి టూత్ పిక్స్ పెట్టేసుకోవచ్చు మనం ఫిక్స్గా ఉండడానికి. ఓకే, అలాగే వింగ్స్ కొంచెం మనకి ఇలా ఓపెన్గా కనపడడానికి ఇలా కొంచెం బెండ్ చేసి వెనకాల వైపు నుంచి ఒక టూత్ పిక్ ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే ఓపెన్గా కనిపిస్తుంది మనకు. ఓకే, రైట్. నెక్స్ట్ బీక్ క్యారెట్ లోంచి పెడుతున్నాం, ఓపెన్గా చూపిస్తున్నాం. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఐస్ పెట్టడానికి లవంగాలు కానీ లేదా మిరియం కానీ. ఓకే, వావ్ నైస్. అసలు అలా సడన్ గా చూస్తుంటే ఏదో న్యాచురల్ గా ఉంది. యాక్చువల్లీ మొత్తం ఒకటే కలర్ తో చేయడం వల్ల అంత బ్యూటీ వచ్చింది రాజు గారు. చాలా బాగుంది. ఎలా ఉంది? అదిరింది అసలు రాజు గారు. అందుకే వెయిటింగ్ కదా ఇలా చేస్తారు అని. అందులో అసలు వేస్ట్ చేయలేదు. అవును, చిన్న చిన్న ముక్కలైనా కూడా అన్ని కూడా యూటిలైజ్ చేశారు. ఎక్సలెంట్ రాజు గారు, సీరియస్లీ ఎక్సలెంట్. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. నైస్. సో చక్కగా ఈ బ్యూటిఫుల్ కార్వింగ్ ఎవరికి వెళ్తుందో ఈ రోజు చూసేద్దాం మరి. బట్ అంతకన్నా ముందు మన నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సో మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి చక్కటి రెసిపీస్ తో మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం. కూడా రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ పేరండి? నా పేరు నాగలక్ష్మి. ఏ రెసిపీ చేశారు? సేమియా హల్వా. సేమియా హల్వా. ఓకే, ఒక చిన్న డీల్ పెట్టాలనుకుంటున్నాను. ఏంటి? మనం విన్నాను కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు విజయవాడకు వచ్చాం. ఏ రెసిపీ అయితే విన్ అవుతుందో వాళ్ళు నాకు చేసి పెట్టాలి. చాలా ఓకే. ఓకేనండి, డీలా? డీలా డన్. డీలా ఓకే, విన్ చేయలేను. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, టేస్ట్ చూసేసేయండి. సేమియా హల్వా. ఓ సేమియా హల్వా. నైస్. ఓకే, సో నెక్స్ట్ మీ పేరండి? నా పేరు లక్ష్మి. ఆలు ఆవకాయ. ఆలు ఆవకాయ. ఆలు ఆవకాయ తినాలంటే కొత్తగా ఉంది కానీ టెంప్టింగ్ గా ఉందండి. చూస్తేనే టెంప్టింగ్ అనిపిస్తుంది. నూనె ఇలా వేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చాలు. ప్రీతి గారు వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఏమంటారు జాడీలో
అంటే ఉట్టి పచ్చడి తింటే కొద్దిగా ఘాటు ఇదంతా ఉంటుంది కదా. ఓకే, ఎవరు కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు పుష్పలత అండి. నేను మసాలా బూందీ చేశానండి, చాట్ ఐటమ్. మసాలా బూందీ. నైస్, 3 వంటలు టేస్ట్ చేసేసారు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? జ్యోతి అండి. నేను చేసిన గోధుమ పాయసం. గోధుమ పాయసం. ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు కాత్యాయని అండి. ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్. ఓకే, ఇంకా జడ్జ్మెంట్ చూద్దాం. జడ్జెస్ ఒకసారి మీరు ఆలోచించుకొని జడ్జ్మెంట్ చెప్పండి. మేము కొంచెం గుసగుసలాడి. ఓకే, తప్పకుండా. ఓకే, రెడీ? డన్ విత్ జడ్జ్మెంట్. చాలా అసలు ఇలా మీకు ఇది న్యాయమేనా అండి? అంటే చక్కగా మీ నవ్వుతూ ఆలోచించుకోవడంతో మేము కూడా అనుకున్నాం చాలా కష్టంగా ఉన్నట్టుంది. కాదు, మాకేమైనా పెడుతున్నారా? అన్ని మీరేగా తింటున్నారు. జడ్జ్మెంట్ కూడా మీరే అన్యాయాల చెప్పాలి. గురించి మాట్లాడకండి. మీరు చక్కగా నవ్వుతూ నాకు తెలుసు బ్యాక్ ఆఫ్ ద స్టేజ్ ఏం జరుగుతుందని. వాళ్ళు తెచ్చి మీకు కేజీ ఆవకాయ ఫ్రూట్ సలాడ్ ఒక బాక్స్. నిజంగా మీరు మాత్రం చక్కగా నవ్వుతుండని మేము విలన్ అవుతున్నాం ఇక్కడ. నిజంగా ఒరిజినల్ గా విలన్ అయిపోతుంది. అవును, మీరే తింటున్నారు ఇంతసేపు ఆలోచించాల్సి వచ్చింది. అన్ని బాగున్నాయి, ఏం చెప్పాలి అని చాలా కష్టంగా ఉంది. అన్నిట్లో ఏది బాగుంటే చెప్పండి. నాకు తెలియదు. భార్గవి గారు మీకు అప్పు చెప్తా ఈసారి, చెప్పండి. భార్గవ్ గారు చూడండి, ఇద్దరు పాదాలు ఎక్కడుంది. నేనైతే ఎవరు విన్ అవుతారు వాళ్ళు నాకు పెద్దగా డీల్లో ఉన్నాను. నేను డీల్ పెట్టుకున్నాను. మీకు మీరే జడ్జ్మెంట్ అనౌన్స్ చేయాలి. మీరు డీల్ పెట్టారు కదా, మిగతా వాళ్ళు నలుగురు కొడతారేమో. ఏమీ కొట్టరు. అంటే నిజంగా చెప్పాలంటే అన్ని రొటీన్ ఐటమ్స్ మనం ఎప్పుడు రెగ్యులర్ గా ఆవకాయ అనేది ఆలు అనేది నేను ఫస్ట్ టైం విన్నాను. ఓకే, మిక్స్డ్ ఫ్రూట్ మిక్స్డ్ వెజిటేబుల్ అదంతా ఓకే. ఇది ఆలు అని, ఆలు ముక్క కూడా చక్కగా పులుపు అలా వచ్చేసి. సో నాకు ఆవకాయ అని నచ్చింది మీకు. అంటే అందరు డిసిషన్ అది. అందరూ కూడా ఆవకాయ కుక్ చేశారా? ఆవకాయ కోటేసేసారా? ప్లీజ్ ఏమనుకోవద్దు. చాలా డిస్కస్ చేసి మీకు కూడా ఆవకాయ నచ్చింది. సో రెసిపీ ఆఫ్ ద డే ఆలు ఆవకాయ అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ అండి, మీదే ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, జ్యోతి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే ఆలు ఆవకాయ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆలు ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బంగాళదుంప ముక్కలు, కారం, ఆవపిండి, ఉప్పు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కాచిన నూనె వేసి నిమ్మరసం పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే ఆలు ఆవకాయ రెడీ. తయారీ విధానం చూసారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. హాయ్, మీ పేరు? ఐశ్వర్య. చిట్కా చెప్పు. కళ్ళ చుట్టూ బ్లాక్నెస్ పోవాలంటే రోజు రాత్రి పడుకునే ముందు ఆల్మండ్ ఆయిల్తో మసాజ్ చేసుకొని పడుకుంటే కళ్ళ మీద బ్లాక్నెస్ తగ్గుతుంది. ట్రై చేసావా? కళ్ళ చుట్టూ ఉన్న బ్లాక్ సర్కిల్స్ పోవాలి అంటే కొంచెం ఆల్మండ్ ఆయిల్ వేసుకుని కాస్త మసాజ్ చేసుకుంటే ప్రతిరోజు బ్లాక్ సర్కిల్స్ పోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు ఐశ్వర్య. సిఎంఆర్ విశాఖ వారి నుండి నెక్స్ట్. ఓకే అండి, ఇంకా అందరూ వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. ఫైనల్ జడ్జ్మెంట్ టైం. సో మరి ఇక్కడ నుంచి ఎవరు ఫైనల్స్ లోకి వెళ్ళబోతున్నారో చెప్పండి. ఈ రోజు ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ లో ఎవరు ఫైనల్స్ కి వెళ్ళేది? అదేమిటి టిష్యూ పేపర్ తీశారు? ఓహో, భార్గవ్ గారు చెప్తారనమాట. అయితే ఆవిడ మైక్ తీశారు కాబట్టి ఆవిడే చెప్తారనుకుంటున్నా. మేము ఫిక్స్ అయ్యాం, మీరు చెప్పాల్సిందే. రాజుగారు కూడా అంతే సైలెంట్ ఈ రోజు, మీరు చెప్పాలి. పోనీ కొంచెం సేపు డిస్కస్ చేసుకోండి. ఒకసారి ఫైనల్ ఒకసారి డిస్కస్ చేసుకొని చెప్పండి. బెటర్. బాగా వండిస్తున్నారండి, ఏం చెప్పలేదు అందుకే. ఓకేనా? ఓకే, సో వాళ్ళిద్దరు ఏది ఫీల్ అవ్వద్దు. అంటే
కాంపిటీషన్కి వచ్చినప్పుడే కదా మన స్పోర్టివ్గా తీసుకోండి. ఫస్ట్ అందరూ చేసినవి బాగున్నాయి. ఫస్ట్ గౌసియా గారు చేసిన బర్వాకా మిర్చి మాత్రం అన్నిటికన్నా బాగుంది. బర్వా మిర్చి అన్ని బాగున్నాయి, అన్నిటికన్నా కాదు అన్ని బాగున్నాయి. బర్వా మిర్చి కొంచెం నాకు తెలిసి రాజు గారు ఎక్కువ క్లారిటీ ఇవ్వగలుగుతారు ఈ విషయంలో. బేసిక్ అంటే చేసిన డిష్లు 3 కూడా చాలా బాగున్నాయి. సో దాంట్లో చిన్న చిన్న కొంచెం మైనస్ పాయింట్ వల్ల అవి కూడా చెప్పేసండి, ఎందుకంటే వాళ్ళకి అదే క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ చేసినది ఉల్లికాడల వెజ్ ఉల్లికాడల కూర ఉంది కదా. సో దాంట్లో ఉల్లికాడలని మెయిన్గా మీరు ఇండికేట్ చేశారు కదా మేడం, దాంట్లో ఉల్లి ఫ్లేవర్ పెద్దగా తెలియదు. సో మీరు గ్రీనిష్ రావాలని చెప్పి ట్రై చేశారు, అది బాగుంది అక్కడ వరకు. బట్ దాంట్లో ఆ పాలకూర పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చేసేప్పుడు పాలక్ టేస్ట్ తగ్గుతుంది కానీ ఉల్లికాడలు తగ్గదు. అదొకటి. ప్లస్ సాల్ట్ కొంచెం ఎక్కువ వేశారు. అక్కడికి మీ గీత గారు కొంచెం చెప్తూ ఉన్నారు, చూసుకొని వేయండి దీంట్లో వేశారు, రెండింటి కలిపేసి వేశారు అనే హింట్ కూడా ఇచ్చారు మీకు. 2 డిఫరెంట్గా డిష్లు చేసేప్పుడు కూడా హింట్ ఇచ్చారు. మీరు మళ్ళీ దాంట్లో కొంచెం వెజిటేబుల్స్లో కొద్దిగా వేశారు, సాల్ట్ పర్సెంట్ కొద్దిగా పెరిగింది. అలాగే పొన్నగంటి పకోడీ కర్రీ అండి, మీరు అక్కడ తను ఎక్కువ వేసిందని చెప్పి మీరు తగ్గించేశారు. సాల్ట్ అనేది చెప్పగా ఉంది. సో అంటే ఇప్పుడు సెమీస్కి వచ్చారు కాబట్టి మేము చిన్న చిన్న పాయింట్స్ కూడా మేము కౌంట్లో తీసుకుంటాం. మామూలుగా క్వార్టర్స్లో కొన్నిటిని మేము అలా చూడడానికి వదిలేస్తాం. బట్ ఈ లెవెల్ ఎందుకంటే మాకు అందరూ కూడా ముఖ్యం. సో కాబట్టి అన్ని రకాలుగా బెస్ట్గా ఉన్న వాళ్ళని మేము నెక్స్ట్ లెవెల్కి మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం. 3 బాగున్నాయి కానీ మైనర్ మిస్టేక్స్ పట్టుకోవాల్సి వస్తుంది. బికాజ్ నెక్స్ట్ మీరు అక్కడ ముందుకు వెళ్తున్నారు కాబట్టి, ఫైనల్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి. ఇద్దరికి కూడా ముప్పు తెచ్చింది ఉప్పే. మీరు అస్సలు వేయలేదు, మీరు ఎక్కువ వేశారు. గౌసియా గారేమో సరిగ్గా సమానంగా వేసేసారు. మీరు ఫైనల్ వెళ్ళిపోయారు, ప్రమోట్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఈదప్పుడు షిర్కుర్మా హైదరాబాద్ పంపించాలండి. మిర్చి కాదు షిర్కుర్మా. ఓకే, సో మరి ఈ రోజు విన్నర్ గా నిలిచారు గౌసియా గారు. సో మీ ఇద్దరు ఏమీ అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదండి, మీకు కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ముందుగా కాత్యాయని గారు వచ్చేయండి. సో ఈ లెవెల్ దాకా వచ్చారండి, కంగ్రాచులేషన్స్. మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. సో రూప గారు, మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, సో మరి ఫైనల్స్ కి ప్రమోట్ అయిపోయారు మన గౌసియా గారు. కంగ్రాచులేషన్స్, వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ గౌసియా గారు. సో చక్కగా ఎక్కువ హడావిడి లేకుండా వంట చేశారు. సో నీట్గా టేస్టీగా చేశారు. మీకు రాజుగా చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్. సో ఫైనల్స్ లో కూడా ఇలాగే ఒక మంచి టేస్టీ రెసిపీని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రీతి గారు అండ్ భార్గవి గారు, థ్యాంక్ యూ సో మచ్. టఫ్ కాంపిటీషన్ ఉన్నా కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు. సో రాజు గారు చాలా హాయిగా ఏంటి మనకి చెప్పేశారు కూడా, ఎందుకంటే ప్రీతి గారేమో కూర్చున్నారు కదా. పర్లేదు, ముగ్గురు అంటే డిషెస్ 3 బాగున్నాయి. ఇప్పుడు మీకు ఇది జస్ట్ ఇలా 2 days, ఇంకా రాను మీకు ఇంకా టఫ్ అవుతూ పోతుంది. ప్రిపేర్ అయిపోవాలన్నమాట. అంటే ముందే హింట్ ఇస్తున్నాం మేము. వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికీ. అలాగే థ్యాంక్ యూ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us as a guest. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మరి సెమీఫైనల్స్ 2వ రోజు మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలన్నీ చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ, పవర్డ్ బై ఫ్రీడమ్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇలాగే పోటాపోటీగా సాగిపోయే వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.